హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీలో కొత్తగా చేరిన టాపిక్స్ ఐసీటీఏ అండ్ ఐసీటీబీ. ఇవే కాకుండా సైకాలజీలో 6 న్యూ టాపిక్స్ అయితే చేర్చడం జరిగింది. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇవి టెక్స్ట్ బుక్ నుండి పేజ్ నెంబర్స్తో సహా మీకు 200+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ బిట్ అయితే మిస్ చేయలేదు. ఇవి దాటి ఎగ్జామ్లో అడిగే అవకాశమే లేదు. సో నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ బిట్స్ దాటి ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. అలా లైన్ టు లైన్ బిట్స్ అయితే మీకు ఇచ్చేసాను. రివిజన్కి ఈ ఒక్క వీడియో మీకు సరిపోతుంది. సో ఇలాంటి మంచి కంటెంట్, మీకు టైం సేవ్ అయ్యే కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, The technology itself is not transformative. It's the school, the pedagogy that is transformative. ఇలా చెప్పింది ఎవరంటే తన్యా బైరాన్. ఐసీటీ విస్తరణ రూపం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే సాధనాలు ఐసీటీ సాధనాలు. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకు ఉపయోగపడే ఐసీటీ సాధనాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఈ క్రింది వాణిలో ఐసీటీ సాధనాలు: టీవీ, మొబైల్ ఆర్ ట్యాబ్లెట్, రేడియో కమ్ టేప్ రికార్డర్, కంప్యూటర్. ఇవన్నీ ఐసీటీ సాధనాలు. ఐసీటీ సాధనాల్లో మనము 2 రకాల ప్రసారాలను ప్రసారం చేయవచ్చు. అవి ఒకటి ప్రత్యక్ష ప్రసారం, లైవ్ ప్రోగ్రామ్స్, ముందుగా రికార్డ్ చేయబడినవి ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. నేరుగా సంఘటనా స్థలంలో నుండే ప్రసారం చేయబడే వాటిని ఏమంటారు? ప్రత్యక్ష ప్రసారాలు అంటారు. ఈ క్రింది వాణిలో ప్రత్యక్ష ప్రసారాలకు చెందనిది లేదా క్రింది వాణిలో ప్రత్యక్ష ప్రసారాలు చేయలేనివి ఇలా అయినా అడగొచ్చు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, చర్చలు, సమావేశాలు, ఆకస్మిక ప్రమాదాల ప్రభావం. ఈ 3 అనేవి ప్రత్యక్ష ప్రసారాలకు చెందినవి, అంటే లైవ్ ప్రోగ్రామ్స్ సంబంధించినవి. ఆటలు అనేవి ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ప్రత్యక్ష ప్రసారాలకు చెందనిది: సునామీ, భూకంపాలు, వరదలు. ఈ 3 ప్రత్యక్ష ప్రసారాలకు చెందినవి. చిత్రీకరించబడిన నాటకాలు లేదా సీరియల్స్ అనేవి ముందుగా రికార్డ్ చేయబడినవి. నెక్స్ట్ వన్, ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని రికార్డ్ చేసి కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి చూడచక్కగా చిత్రీకరించబడిన ప్రసారాలను ఏమంటారు? ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. ఈ క్రింది వాణిలో ప్రీ రికార్డెడ్ ప్రసారాలకు చెందనిది: నటనతో కూడినవి సీరియల్స్, చిత్రీకరించబడిన నాటికలు, వంటలు, ఆటలు. ఈ 5 కూడా ప్రీ రికార్డెడ్ ప్రసారాలకు చెందినవి. వరదలు అనేవి లైవ్ ప్రోగ్రామ్కి సంబంధించినవి. సో ప్రత్యక్ష ప్రసారాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో టీవీ ప్రసార నియమాల్లో లేనిది: వన్ వే ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్, ప్రోగ్రామ్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద యూజర్, ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే. ప్రోగ్రామ్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద యూజర్. ఇది మాత్రము టీవీ ప్రసార నియమాల్లో లేనిది, ఎందుకంటే ప్రోగ్రామ్స్ అనేవి యూజర్ కంట్రోల్ నియంత్రణలో ఉండవు. ఇక్కడ నియంత్రణలో ఉంటాయని ఉంది. సో ఇది నియమాల్లో లేనిదనమాట. థర్డ్ వన్, ఈ క్రింది వాణిలో మొబైల్ ప్రసార నియమాల్లో లేనిది: 2 వే ట్రాన్స్మిషన్, నీడ్స్ సర్వీస్ ప్రొవైడెడ్, రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాసిబుల్. 3 ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ 5 అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో రేడియో అండ్ ట్యాప్ ప్రసార నియమాల్లో లేనిది: వన్ వే ట్రాన్స్మిషన్, ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే, రేడియో ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద యూజర్, రికార్డింగ్ అవర్ వాయిస్ ఇన్ ట్యాప్ రికార్డర్ ఈజ్ పాసిబుల్. ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే ఇది మాత్రము రేడియో అండ్ ట్యాప్ ప్రసార నియమాల్లో లేనిదనమాట, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఆడియో, విజువల్ మాత్రం ఉండదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో కంప్యూటర్స్ ప్రసార నియమాల్లో లేనిది: 2 వే ట్రాన్స్మిషన్, యూజర్ కంట్రోల్, రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ 3 ఆప్షన్స్ కరెక్టే. సో 5 అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, కార్యక్రమాలు యూజర్ నియంత్రణలో లేని ఐసీటీ సాధనాలు: టెలివిజన్, రేడియో. ఈ క్రింది వాణిలో వన్ వే ట్రాన్స్మిషన్ గల ఐసీటీ సాధనాలు: టీవీ, రేడియో అండ్ ట్యాప్ రికార్డర్. సర్వీస్ ప్రొవైడర్ అవసరమైన ఐసీటీ సాధనం: మొబైల్స్. శ్రవణ ప్రసారాలు మాత్రమే ఉన్న ఐసీటీ సాధనం: రేడియో అండ్ ట్యాప్. మిగిలిన మొబైల్, టీవీ, కంప్యూటర్ ఈ 3 అనేవి దృశ్య శ్రవణ ప్రసారాలు కలిగిన ఐసీటీ సాధనాలు.
శ్రవణ ప్రసారాలు మాత్రమే ఉన్న ఐసీటీ సాధనం రేడియో అండ్ టేప్ రికార్డర్. కంప్యూటర్ నిర్వచనం: మానవుని ఊహకందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. ఈ క్రింది వానిలో కంప్యూటర్ లక్షణాలు: ఖచ్చితత్వం, వేగం, వినియోగ సౌలభ్యం, విశ్వసనీయత, బహుళరంగ ప్రయోజనం, నిల్వ సామర్థ్యం. ఎగ్జామ్లో కంప్యూటర్ లక్షణాల్లో లేనిది అని అడగొచ్చు. సో ఒకసారి చూసుకోండి. కంప్యూటర్ మెమరీలో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తారు? బైట్స్ రూపంలో కొలుస్తారు. 1 బైట్ ఈక్వల్ 8 బిట్లు. 1 కిలోబైట్స్ ఈక్వల్ 1024 బైట్స్. 1 గిగాబైట్ ఈక్వల్ 1024 మెగాబైట్స్. 1024 గిగాబైట్స్ ఈక్వల్ 1 టెరాబైట్. కంప్యూటర్ విభాగాలు: ఇన్పుట్ విభాగం, సిపియు, అవుట్పుట్ విభాగం. సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏఎల్యు అనగా అర్థమెటిక్ లాజికల్ విభాగం లేదా అర్థమెటిక్ లాజికల్ యూనిట్. కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగము ఇన్పుట్ విభాగం. ఇన్పుట్ పరికరాలు: కీబోర్డ్, మౌస్, స్కానర్, ఎంఐసిఆర్, లైట్ పెన్, ఓఎంఆర్, జాయ్స్టిక్లు, గ్రాఫిక్ ప్యాడ్, టచ్ ప్యాడ్, ఓసిఆర్, బార్కోడ్ రీడర్, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇన్పుట్ పరికరాలు ఏవైతే ఇచ్చారో అవి అలా ఇచ్చేసాను టీచర్స్. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ కూడా రెఫర్ చేయనవసరం లేదు. వీడియో చూస్తే ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉన్న ప్రతి బిట్టు వదలకుండా ఇక్కడ మీకు ఈ వీడియోలో చెప్పబడుతుంది టీచర్స్. ఎగ్జామ్లో ఇన్పుట్ పరికరాల్లో లేనిది అని అడగొచ్చు. సో అందుకనే మీకు ఇక్కడ అన్నీ ఇచ్చేసాను అనమాట. ఓఎంఆర్ అనగా ఆప్టికల్ మార్క్ రీడర్. ఎంఐసిఆర్ అనగా మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. ఓసిఆర్ అనగా ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉండే భాగాలు 3: కంట్రోల్ యూనిట్, ఏఎల్యు, మెమరీ విభాగం. కంప్యూటర్ పనితీరును నియంత్రించే విభాగం కంట్రోల్ యూనిట్. తార్కిక పనులు, అంకగణిత ప్రక్రియలను చేయడానికి ఉపయోగపడే విభాగం ఏఎల్యు. సమాచారం నిలువ చేయుటకు ఉపయోగపడే కంప్యూటర్ విభాగం మెమరీ యూనిట్. మనం అందించిన సమాచారాన్ని నిల్వ ఉంచడానికి, తిరిగి పొందడానికి, ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలు ప్రాసెసింగ్ పరికరాలు. ప్రాసెసింగ్ పరికరాలు ఏంటంటే సౌండ్ కార్డ్, మైక్రో ప్రాసెసర్. కంప్యూటర్కి అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావలసిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థ అవుట్పుట్ విభాగం. క్రింది వానిలో అవుట్పుట్ పరికరాలు: ఎల్సిడి ఆర్ ఎల్ఈడి యూనిట్, ప్రింటర్, ఫ్లాటర్, స్పీకర్. ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం మొదలైనవి వీటి రూపంలో నిల్వ చేయబడతాయి, ఫైల్ రూపంలో నిల్వ చేయబడతాయి. కొన్ని ఫైళ్ళ సముదాయాన్ని ఇలా పిలుస్తారు: ఫోల్డర్. ఫైల్స్, ఫోల్డర్స్ను నిలువ చేయుటకు ఉపయోగపడేవి: హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, డివిడి ఆర్ సిడి, మెమరీ కార్డ్. కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ప్రధానంగా 2 రకాలు: 1 అప్లికేషన్ సాఫ్ట్వేర్, 2 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓఎస్ఎస్ అనగా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఏమంటారు? అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించినవి: ఎంఎస్ ఆఫీస్, వినాంప్, విఎల్సి, మీడియా ప్లేయర్. కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాములు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ పనిచేయాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి: ఆపరేటింగ్ సిస్టమ్. ఈ క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్కు ఉదాహరణలు: విండోస్, డాస్, ఎంఏసి, లినక్స్. మొబైల్స్లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్. మొబైల్స్లో ఉపయోగించే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్: ఎంఎక్స్ ప్లేయర్, క్యాండీ క్రష్.
ఈ క్రింది వాణిలో సరైనది. కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటారు. నెట్వర్క్లను మరలా అనుసంధానించిన నెట్వర్క్ను ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ అనేది కొన్ని మిలియన్ల కంప్యూటర్లు అనుసంధానపరచబడిన ఒక ప్రపంచ నెట్వర్క్. WWW అనగా వరల్డ్ వైడ్ వెబ్. ఈ క్రింది వాటిలో WWWకు సంబంధించి సరైనది. WWWను సింపుల్గా వెబ్ అని పిలుస్తారు. ఇది లైబ్రరీలా ఉంటుంది. దీనిలో కోట్లాది పేజీల సమాచారం ఉంటుంది. కోట్లాది పేజీల సమాచారం అంటే టెక్స్ట్, బొమ్మలు, శబ్దాలు, కదిలే బొమ్మలు ఉంటాయన్నమాట. వెబ్ పేజీల మధ్య లింక్స్ ఉంటాయి. సో ఇవన్నీ సరైనవే. ఈమెయిల్ అనేది కంప్యూటర్ మనకు అందించే పోస్టల్ సర్వీస్ వంటిది. ఈమెయిల్ ద్వారా సందేశాలు పంపిణీ జరుగుతుంది. జీమెయిల్ అకౌంట్ ఏర్పరచుకోవాలంటే ఈ క్రింది వాటిని పాటించాలి. ఏదైనా వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. సైన్ అప్ నొక్కి రిజిస్ట్రేషన్ ఫామ్ను నింపాలి. సైన్ ఇన్ బటన్ నొక్కి యూజర్ నేమ్, పాస్వర్డ్లను టైప్ చేయాలి. ఈ క్రింది వాటిలో సెర్చ్ ఇంజన్లకు ఉదాహరణ www.google.com, www.altavista.com, www.yahoo.com. సో ఇవన్నీ సెర్చ్ ఇంజన్లకు ఉదాహరణలు. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ అనేవి ఈ కామర్స్ అంటే ఈ సదుపాయం ద్వారా మనకు నచ్చిన అందుబాటులో ఉన్న వస్తువులను షాపింగ్ చేసే సౌకర్యం ఉంటుందన్నమాట ఈ కామర్స్లో. ఉదాహరణ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ప్రశ్నపత్రాల తయారీ, లేఖలు, రిపోర్ట్లు, పట్టికలు, అగ్రిమెంట్లు మొదలైన వాటిని సులభంగా, అందంగాను, ఆకర్షణీయంగాను తయారు చేయడానికి ఉపయోగించే MS ఆఫీస్, MS వర్డ్. MS ఆఫీస్లో ప్రధానంగా 3: ఒకటి MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్. MS వర్డ్ను ప్రారంభించే లేదా ఓపెన్ చేసే విధానం. స్టార్ట్ని క్లిక్ చేయాలి. ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. MS వర్డ్ 2017 మీద క్లిక్ చేయాలి. అప్పుడు MS వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, టేబుల్, విండో, హెల్ప్ అను కమాండ్స్ దీనిలో ఉంటాయి. మెనూ బార్లో ఉంటాయి. MS వర్డ్లో కొత్త డాక్యుమెంట్ను రూపొందించే విధానం. ఫైల్ జాబితాలోకి వెళ్ళాలి. న్యూపై క్లిక్ చేయాలి. బ్లాంక్ డాక్యుమెంట్పై క్లిక్ చేయాలి. వర్డ్ టెక్స్ట్ను ఎడిట్ చేసే విధానం. చెరపాలనుకున్న పదం యొక్క ప్రారంభంలో కానీ అంతంలో కానీ క్లిక్ చేయాలి. ప్రారంభంలో కర్సర్ ఉంటే డిలీట్ కీ ద్వారా మార్పు చేయాలి. చివరన కర్సర్ ఉంటే బ్యాక్ స్పేస్ కీని ఉపయోగించి మార్పు చేయాలి. డాక్యుమెంట్లో టెక్స్ట్ కనిపించే పద్ధతి లేదా టెక్స్ట్ స్టైల్ను మార్చడాన్ని ఏమంటారు? ఫార్మేటింగ్ అంటారు. విద్యార్థుల మార్కుల జాబితాలను తయారు చేసి మొత్తం మార్కులు, సగటు ర్యాంకులు సులభంగా, త్వరగా లెక్కించేందుకు ఉపయోగపడే MS ఆఫీస్, MS ఎక్సెల్. ఒక వ్యక్తి నెలసరి భత్యాలు, గణిత పట్టికలు మరియు గ్రాఫ్లను చిత్రీకరించుటకు ఉపయోగపడే MS ఆఫీస్, MS ఎక్సెల్. ఎక్సెల్ తరహాలోనే ఒక ప్రోగ్రామ్ డేటాను నిల్వ చేసి మదింపు చేసి నిర్వహించేందుకు దీనిని వాడతారు. స్ప్రెడ్ షీట్. ఈ క్రింది వాటిలో సరైనవి. సమాంతర సెల్లుల సమూహము రో. నిలువుగా ఉండే సెల్స్ సమూహము కాలం. రో అంటే అడ్డు వరుస, కాలం అంటే నిలువు వరుస. రో మరియు కాలంల కూడలి ప్రదేశము సెల్. సో ఈ 3 సరైనవే. సెల్ అడ్రస్. నిలువు వరుసలను అక్షరాలతోనూ, అడ్డు వరుసలను సంఖ్యలతో సూచిస్తారు. అక్షరం తర్వాత సంఖ్య రాస్తే సెల్ అడ్రస్ అవుతుంది. ఉదాహరణ ఏంటంటే A12, B4 మొదలైనవి. అంటే అక్షరాల పక్కన ఏవైనా నంబర్స్ ఉంటే అది సెల్ అడ్రస్లోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ A12, B4 మొదలైనవి ఈ క్రింది వాటికి ఉదాహరణగా చెప్పవచ్చు. సెల్ అడ్రస్. ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అందుకే మీకు క్వశ్చన్ ఇలా ఇచ్చాను అనమాట. ఎక్సెల్ను ప్రారంభించే విధానం. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, MS ఆఫీస్, MS ఎక్సెల్ 2007. ఏదైనా ఒక టెక్స్ట్ని అందంగా, ఆకర్షణీయంగా, చూపర్లకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి ఉపయోగపడేటట్లు కంప్యూటర్లో చేసే చిత్రీకరణ MS పవర్ పాయింట్. పవర్ పాయింట్ను స్టార్ట్ చేసే విధానం. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, MS ఆఫీస్, MS పవర్ పాయింట్. ఇలా లైన్గా వెళ్ళాలన్నమాట. మీకు డౌట్ ఉంటే పేజీ నెంబర్స్తో సహా ఇచ్చాను కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చు. పవర్ పాయింట్లో ఉండే మెనూలు. ఫైల్,
ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, స్లైడ్ షో, విండో, హెల్ప్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బ్యాక్గ్రౌండ్ పిక్చర్ను మార్చే క్రమం. ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఫిల్ లిస్ట్, ఫిల్ ఎఫెక్ట్స్, సెలెక్ట్ పిక్చర్, ఇన్సర్ట్, ఓకే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్లైడ్ బ్యాక్గ్రౌండ్ను ఈ మెనూలో మారుస్తారు, ఫార్మాట్లో మారుస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కలర్ స్కీమ్ను మార్చే విధానం. ఫార్మాట్, స్లైడ్ డిజైన్, కలర్ స్కీమ్స్, క్లిక్. ఓఈఆర్ అనగా ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్, సార్వత్రిక విద్యా వనరులు. సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలని పేర్కొన్నది ఎన్సిఎఫ్ 2005. సార్వత్రిక విద్యా వనరులు అభ్యసన వనరులుగా పిలువబడుతున్నాయి. ఇవి ఉచితంగా లభించే డిజిటల్ వనరులు. టెక్స్ట్, దృశ్య, శ్రవణ రూపాలు కలగలిపి ఉన్న రూపాలలో వీటిని మనం పొందవచ్చు. ఉదాహరణ కోర్సు మెటీరియల్, ఈబుక్స్, సాఫ్ట్వేర్స్ మొదలైనవి. ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాతో ఓఆర్ ప్రారంభమైన సంవత్సరం 2001. అమెరికాలోని అనేక కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఎంఐటి. ఎంఐటి అనగా మెసాచ్యూసెట్స్ సాంకేతిక సంస్థ. మన దేశంలో కూడా ఇవి ఎన్నో కోర్సులను సార్వత్రిక వనరుల ద్వారా నిర్వహిస్తున్నాయి. ఇగ్నో, ఎన్పిటిఈఎల్. ఓఈఆర్ యొక్క ప్రయోజనాలు. ఉచితంగా వాడుకోవచ్చు, తిరిగి ఎన్నిసార్లైనా దీన్ని వినియోగించవచ్చు, తగిన మార్పులు చేసుకునేటకు వీలుంటుంది, కొత్త వనరులను సృష్టించుకునే వీలుంటుంది. 4R అనగా రీయూజ్, రీవైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. ముందుగా రూపొందించబడిన పాఠ్యాంశాలు లభించే ఓఈఆర్ వెబ్సైట్లు కూడా చాలా ఇంపార్టెంట్ టీచర్స్. మీకు ఇంకా ఇవి గుర్తుండట్లేదు అనుకుంటే నేను చిన్న కోడ్ చెప్తాను. www.khanacademy.org. ఖానా అంటే తినటం. ముందుగా తినండి, తర్వాత పాఠ్యాంశాలు చదువుదురు కానీ. నెక్స్ట్ వన్ www.karnatakaeducation.org.in అనే ఓఈఆర్ వెబ్సైట్ అనేది దీనికి చెందినది. ఉపాధ్యాయులకు సహకరించే వెబ్సైట్. దీన్ని ఎలా గుర్తుంచుకుంటామంటే కర్ణాటక ప్రభుత్వం ఉపాధ్యాయులకు సహకరిస్తుంది. భాగస్వాములతో వనరులను సృష్టించి అందించే ఓఈఆర్ వెబ్సైట్ www.wikipedia.org. ఇది ఎలా గుర్తుంచుకుంటామంటే మనకు ఏ సమాచారం కావాలన్నా వికీపీడియాలో సెర్చ్ చేస్తాము. సో ఇది మన డైలీ లైఫ్లో ఒక భాగస్వామ్యం అయిపోయింది. సో ఇలా గుర్తుంచుకోండి. ఉచితంగా కోర్సు మెటీరియల్, కోర్సులో లభించే ఓఈఆర్ వెబ్సైట్లు. ముందు చెప్పిన 3 వెబ్సైట్లు గుర్తుంటే మిగతా వెబ్సైట్ ఇచ్చినప్పుడు అది ఉచితంగా కోర్స్ మెటీరియల్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. లేదు మీకు ఇంకా ఇది కూడా గుర్తుండాలి అనుకుంటే దీనికి కూడా ఒక కోడ్ చెప్తాను. ముందు ఈ వెబ్సైట్లు చూద్దాం. www.norermetastudio.org, www.testafrica.org, www.coursera.org, www.nptel.itk.ac.in. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నోరు మూసుకొని ఆఫ్రికాలో ఉచిత ఎంపీ కోర్సు చెయ్యి. నోరు మూసుకొని అంటే నొరెర్ మెటాస్టూడియో.org. ఆఫ్రికాలో అంటే టెస్ట్ ఆఫ్రికా. ఉచితంగా అంటే ఉచితంగా కోర్స్ మెటీరియల్. ఎంపీ అంటే ఇక్కడ ఎంపీ అని తీసుకున్నాను అనమాట. ఎంపీ కోర్స్ చేయి. కోర్స్ అంటే ఆల్రెడీ coursera.org. నోరు మూసుకొని ఆఫ్రికాలో ఉచిత ఎంపీ కోర్స్ చేయి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. కొన్ని సాఫ్ట్వేర్లు PHET సిమ్యులేషన్స్, XMind సాఫ్ట్వేర్. మన చేతిలో ఇమిడిపోయి ఉపయోగించుటకు వీలుగా ఉన్న పరికరాలను ఏమంటారు? చేతి ఉపకరణాలు, హ్యాండ్ హెల్డ్ డివైసెస్. ఈ క్రింది వాణిలో చేతి ఉపకరణాలు మొబైల్స్, ఐప్యాడ్స్, ట్యాబ్లెట్స్. నెటిక్వెట్స్ అనగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, జీమెయిల్, యాహూమెయిల్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్ లాంటి బ్లాగ్లు, ఫోరంలు, సోషల్ మీడియా వెబ్సైట్లలో లేదా అంతర్జాలాన్ని వినియోగించే ఇతర సందర్భాలలో మనం కొన్ని ఆచార వ్యవహారాలను పాటించాల్సి ఉంటుంది. దీన్నే నెటిక్వెట్స్ అంటారు. వ్యక్తులతో చాటింగ్ లేదా ఇతర సంభాషణలు జరిపేటప్పుడు చేయకూడనివి: అమర్యాదకరంగా, అసభ్యంగా ప్రవర్తించడం, అసందర్భంగా ప్రతిస్పందించడం,
అసత్య సమాచారాన్ని ఇవ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం లేదా ప్రోత్సహించడం. అంతర్జాల వినియోగంలో ఈ క్రింది మర్యాదలను పాటించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ వినియోగంలో చెప్పాల్సిన అంశాన్ని క్లుప్తంగా చెప్పడం, ఇతరుల పట్ల గౌరవభావంతో మసలటం, సరైన సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే దానిని ఇతరులకు పంపడం, ఇతరుల ఏకాంతాన్ని గౌరవించడం, భాషను సరళంగా ఉపయోగించటం, మనం పంపే ప్రతి అంశానికి ఒక హెడ్డింగ్ లేదా విషయం క్లుప్తంగా ఉండేలా చూడాలి. పాఠశాల విద్యకు సంబంధించి ఉన్నత పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమాచార ప్రసార సాంకేతికత ICTSE 2012. పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం యొక్క విజన్. పోటీ ప్రపంచానికి దీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగిన జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయటం. పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం యొక్క మిషన్. అది విజన్, ఇది మిషన్. అందుబాటు, నాణ్యత, సమర్థతలను పాఠశాల వ్యవస్థలో పెంపొందించుటకై ICT వనరులు, కృత్యాలను వినియోగించుకోగలగడం. అదే క్వశ్చన్ని ఇలా కూడా అడగచ్చు. అందుబాటు, నాణ్యత, సమర్థతలను పాఠశాల వ్యవస్థలో పెంపొందించుటకై ICT వనరులు, కృత్యాలను వినియోగించుకోగలగడం అనేది పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం యొక్క డాష్ మిషన్. ICT రాష్ట్ర ప్రభుత్వ విధాన ముఖ్యాంశాల్లో సరైనవి: నాణ్యత కలిగిన జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యములను సాధించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడం. ఉత్తమ పాలన ద్వారా IT, గుడ్ గవర్నెన్స్ ద్వారా IT, ఎలక్ట్రానిక్స్ సహాయంతో విద్య. ఇవన్నీ సరైనవే. ICT రాష్ట్ర ప్రభుత్వ విధాన ముఖ్యాంశాల్లో సరైనవి: బోధనలో నైపుణ్యాలను బోధకులకు ICT సాయంతో అందించడం, డిజిటల్ వనరులను వినియోగించి సమర్థవంతమైన బోధనను పాఠశాలలో నిర్వహించేలా తగు చర్యలు చేపట్టడం, పాఠశాల మానిటరింగ్కై ICTని వినియోగించటం. ఎగ్జామ్స్లో ICT రాష్ట్ర ప్రభుత్వ విధాన ముఖ్యాంశాల్లో సరికానిది అని అడుగుతాడు. సరికానిది ఏదో ఒకటి ఇచ్చి మీకు 3 ఆప్షన్స్ కరెక్ట్ అయినవి ఇస్తాడు అనమాట. సో అందుకనే ముఖ్యాంశాలు కూడా మీకు ఈ బిట్స్లో యాడ్ చేశాను టీచర్స్. ICT రాష్ట్ర ప్రభుత్వ విధాన ముఖ్యాంశాల్లో సరైనవి: వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సుల ద్వారా ఉపాధ్యాయులకు, పర్యవేక్షకులకు శిక్షణలు, సూచనలు ఇవ్వటం, జవాబుదారీతనం, పారదర్శకత్వం పెంపొందించడం, ప్రతి ఇంటిలో కనీసం ఒకరిని లిటరేట్గా చేయడం. ICT రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యలో భాగంగా కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి దోహదం చేసే పథకాలు: కాల్ ICT@schools క్లాస్. కాల్ విస్తరణ రూపం కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్. జాతీయ విధానం ప్రకారం ICTను ఉపయోగించి తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించడం వలన కలిగే ప్రయోజనం: పాఠశాల విద్యలో గుణాత్మకత, బోధనలో సమర్థత. ICT ద్వారా మనకు లభ్యమయ్యే ప్రక్రియలు: స్వీయ అధ్యయన సామాగ్రి, మల్టీమీడియా మెటీరియల్, సిమ్యులేషన్స్, వర్చువల్ క్లాస్ రూమ్. పాఠశాలలో ఎడ్సెట్ టర్మినల్స్, DTS సౌకర్యం కల్పించడం ద్వారా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో పాఠాలు బోధింపబడుతున్న ఛానల్స్: మన టీవీ, దూరదర్శన్. పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయబడ్డ ప్రోగ్రాం కాల్ కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్. కాల్లో భాగంగా ఇవ్వబడిన సీడీలు మరియు ప్రస్తుతం ఇవి లభించే పూర్తి సీడీలు వరుసగా. కాల్లో భాగంగా ఇవ్వబడిన సీడీలు 64, ప్రస్తుతం పూర్తిగా లభించే సీడీలు 12. ఆన్లైన్లో విద్యార్థులకు అభ్యసన అనుభవాలను అందించే ఈ విధానం ద్వారా కూడా అభ్యసన ప్రక్రియలను కల్పించవచ్చు. లెర్నింగ్ విధానం ద్వారా కూడా అభ్యసన ప్రక్రియలను కల్పించవచ్చు. వీటి ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు మరియు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు లేదా నిపుణుల సహాయం కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఫోరముల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు. ఇంటర్నెట్తో అనుసంధానం చేయబడి అందరికీ ఆన్లైన్ క్లాస్ రూమ్ ద్వారా జరిపే బోధనను ఏమంటారు? వర్చువల్ క్లాస్ రూమ్. వీడియో బేస్డ్ కోర్సులు, ఆడియో యానిమేటెడ్ కోర్సులు మొదలైనవి ఈ పద్ధతిలో అందించబడతాయి. వర్చువల్ క్లాస్ రూమ్ పద్ధతిలో అందించబడతాయి.
ఈ వెబ్సైట్ల ద్వారా నిపుణులైన సహా విద్యార్థులు లేదా ఉపాధ్యాయుల సహకారంతో అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు. బ్లాగ్స్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, లింక్డ్ఇన్. వీటిని ఉపయోగించి ప్రత్యక్ష అనుభవాలను పిల్లలకు కల్పించవచ్చు. స్మార్ట్ బోర్డులు, ఎల్సిడి ప్రొజెక్టర్. క్రీడలు ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? క్రీడలు ప్రధానంగా 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి 1 విద్యా క్రీడలు, విరామ క్రీడలు, విద్యా విరామ క్రీడలు. పజిల్స్, చిన్న చిన్న సమస్యలు, క్విజ్లు, పఠన నైపుణ్యాల ఆధారంగా ప్రదేశాలను గుర్తించడం వంటి ప్రక్రియల ఆధారంగా ఈ గేమ్స్ రూపొందించబడతాయి. విద్యా క్రీడలు. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, ద వైస్ సిటీ మొదలైనవి ఈ రకమైన క్రీడలకు ఉదాహరణగా చెప్పవచ్చు. విద్యా విరామ క్రీడలుగా ఉదాహరణగా చెప్పవచ్చు. టెక్నాలజీ is just a tool in terms of getting the kinds working together and motivation them. The teacher is most important. ఇలా చెప్పింది ఎవరంటే బిల్ గేట్స్. ఐసీటీ పరిచయం. మల్టీమీడియా, కంప్యూటర్, టీవీ మొదలైన ఐసీటీ సాధనాల వల్ల విద్యార్థులు ప్రేరణ పొందుతారు. వాస్తవికత ప్రతిబింబిస్తుంది. అభ్యసనానికి ప్రేరణ కలుగుతుంది. ఐసీటీ సమైక్యత వినియోగం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా తమ సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసిస్తారు. ఐసీటీ అందించే ప్రేరణ వల్ల వారి సాధనా స్థాయి పెరుగుతుంది. ఐసీటీ సాధనాల ద్వారా విద్యార్థులు తమ అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా తగిన జ్ఞానాన్ని వేగంగా, ఖచ్చితంగా పొందుతారు. ఐసీటీ వనరులను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరులు. హార్డ్వేర్ వనరులు ఎన్ని? 5. అవి ఏంటంటే రేడియో మరియు టెలివిజన్, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఇంటరాక్టివ్ బోర్డులు లేదా స్మార్ట్ బోర్డులు, సిడి, డివిడి, 5 ప్రొజెక్టర్లు. సులభంగా లభించే బోధనా వనరులుగా వీటిని ఉపయోగించవచ్చు. రేడియో మరియు టెలివిజన్. బోధన అభ్యసన ప్రక్రియల్లో కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ద్వారా చేయగలిగేవి ప్రెజెంటేషన్, డెమోన్స్ట్రేషన్, మ్యానిపులేషన్. సిమ్యులేషన్స్, వర్చువల్ ల్యాబొరేటరీలను చేపట్టడానికి తోడ్పడే హార్డ్వేర్ వనరు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్. విజువలైజేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్కు తోడ్పడే హార్డ్వేర్ వనరు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్. స్మార్ట్ బోర్డులోని పరికరాలు ఇంటరాక్టివ్ బోర్డు, ప్రొజెక్టర్, కంప్యూటర్. స్మార్ట్ బోర్డ్ గురించి ఈ క్రింది వాటిలో సరైనది. దీనిని టచ్ కంట్రోల్తో సాధారణ కంప్యూటర్ లాగా వాడవచ్చు. దీనిలో ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్, ప్రొజెక్టర్లు ఉంటాయి. డివిటి యాక్టివ్ డిజిటైజర్ వాడతారు. స్మార్ట్ బోర్డ్ గురించి క్రింది వాటిలో సరైనది. స్మార్ట్ బోర్డు బోధనకు, శిక్షణకు తోడ్పడతాయి. ఇవి ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. దీనికి గతిశీలత ఎక్కువ. దీనిలో డివిటి పరిజ్ఞానం మరియు యాక్టివ్ డిజిటైజర్ వాడతాము. ఇంటరాక్టివ్ బోర్డులు లేదా స్మార్ట్ బోర్డులు. చూడండి, ఇంటరాక్టివ్ బోర్డులోనే పేరులోనే ఉంది ఇంటరాక్టివ్, యాక్టివ్ అని. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు ఒక్కొక్కసారి ఆప్షన్లో స్మార్ట్ బోర్డులోనే ఇచ్చారనుకోండి, ఏముంటుందంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళే స్మార్ట్గా ఉంటారు, లేదా స్మార్ట్గా ఉన్నవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో సరైనది. సిడి కాంపాక్ట్ డిస్క్, డివిడి డిజిటల్ వీడియో డిస్క్, డివిడి డిజిటల్ విజన్ టచ్. మీకు ఎగ్జామ్లో సిడీని విస్తరించండి లేదా డివిడిని విస్తరించండి ఇలా అడుగుతారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సిడి, డివిడీలలో నిల్వ సామర్థ్యం వరుసగా. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిడి యొక్క నిల్వ సామర్థ్యం ఏంటి లేదా డివిడి యొక్క నిల్వ సామర్థ్యం ఏంటి అని అడుగుతాడు. కొంచెం మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి చిన్న కోడ్ చెప్తాను టీచర్స్. అదేంటంటే సిడి C7, డివిడి 4.7 GB అంటే డి అనే అక్షరం ఏబిసిడిలో 4th లెటర్. సో అందుకే ఇక్కడ 4.7 GB. ఇక్కడ 700తో స్టార్ట్ అవుతుంది, 7తో స్టార్ట్ అవుద్ది, 7తో ఎండ్ అవుద్ది. 700 MB 4.7 GB. సో అలా గుర్తుపెట్టుకోండి టీచర్స్. లేదా డివిడి అక్షరాలు 3 లెటర్సే. సో ఇక్కడ 4th లెటర్ 4.7 GB. ఏదైనా చిత్రంను లేదా వీడియోను పెద్దదిగా చేసి తెర మీద చూపించడానికి వాడేవి ప్రొజెక్టర్లు. ప్రొజెక్టర్లు రకాలు: ఓపెక్ ప్రొజెక్టరు, ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, స్లైడ్ ప్రొజెక్టరు, డిజిటల్ ప్రొజెక్టరు, ఎల్సిడి ప్రొజెక్టరు, డిఎల్పి ప్రొజెక్టరు. ఎల్సిడిని విస్తరించము. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే.
డిఎల్పిని విస్తరించుము. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. దీనిని వీడియో ప్రొజెక్టర్ అని కూడా అంటారు. డిజిటల్ ప్రొజెక్టర్ను వీడియో ప్రొజెక్టర్ అని కూడా అంటారు. ఈ ప్రొజెక్టర్ ద్వారా 3D వీడియోలు చూపవచ్చు. డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా 3D వీడియోలు చూపవచ్చు. సాఫ్ట్వేర్ వనరులు ఎన్ని? 8. ఈ క్రింది వాటిలో సాఫ్ట్వేర్ వనరులు: ఆడియో సాఫ్ట్వేర్, వీడియో సాఫ్ట్వేర్, బహుళ మాధ్యమ లేదా మల్టీమీడియా సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, యానిమేషన్ సాఫ్ట్వేర్, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, మిక్స్ ప్యాడ్ అన్నవి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆడియో సాఫ్ట్వేర్కు ఉదాహరణగా చెప్పవచ్చు. హార్డ్వేర్కి అయితే ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇవ్వలేదు ఫ్రెండ్స్, కానీ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాటికి మాత్రం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి కొన్ని కోర్స్ తయారు చేసిన టీచర్స్ అవేంటో చూద్దామండి. సోనీ క్రియేటివ్గా వేవ్స్ అన్నీ మిక్స్ చేసి ఆడియో ఎడిటింగ్ చేసింది. సోనీ క్రియేటివ్గా అంటే సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్ వేవ్స్ అన్నీ అంటే వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, మిక్స్ చేసి అంటే మిక్స్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్ చేసింది. ఆడియో ఎడిటింగ్ అంటే ఆడియో సాఫ్ట్వేర్. ఎడిటింగ్ చేసిందంటే వేవ్ ప్యాడ్లో ఆడియో ఎడిటింగ్ ఉంది, మరియు ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి ఉదాహరణగా వేవ్ ప్యాడ్ని ఉంచారు ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ రెండు గుర్తుండాలని చెప్పి ఆడియో ఎడిటింగ్ అనేది యాడ్ చేశాను అనమాట. సోనీ క్రియేటివ్గా వేవ్స్ అన్నీ మిక్స్ చేసి ఆడియో ఎడిటింగ్ చేసింది. విఎల్సి వీడియో ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మూవీ మేకర్, ఎడోబ్ ఫోటోషాప్, ఫ్రీమేక్ వీడియో డౌన్లోడ్ అన్నవి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీడియో సాఫ్ట్వేర్కు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే విఎల్సి వీడియో ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్ అనేవి వీడియో సాఫ్ట్వేర్కు ఉదాహరణగా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. మిగతా 3 విండోస్ మూవీ మేకర్, ఎడోబ్ ఫోటోషాప్, ఫ్రీమేక్ వీడియో డౌన్లోడర్, ఈ మూడింటికి కలిపి ఒక కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. విండోస్ దగ్గర ఉంటే ఫోటో వీడియో ఫ్రీ మేకింగ్ చేస్తాను. విండో దగ్గర ఉంటే అంటే విండోస్ మూవీ మేకర్, ఫోటో అంటే ఎడోబ్ ఫోటోషాప్, వీడియో ఫ్రీ మేకింగ్ చేస్తాను. వీడియో అంటే వీడియో సాఫ్ట్వేర్కి ఉదాహరణగా చెప్పవచ్చు. ఫ్రీ మేకింగ్ అంటే ఫ్రీమేక్ వీడియో డౌన్లోడర్. విండోస్ దగ్గర ఉంటే ఫోటో వీడియో ఫ్రీ మేకింగ్ చేస్తాను. నెక్స్ట్ మల్టీమీడియా సాఫ్ట్వేర్కు ఉదాహరణ ఫార్మేట్ ఫ్యాక్టరీ, ఎడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫార్మేట్ చేసే వాళ్ళందరూ ఏడవకుండా ఉంటే బహుబూరులు ఇస్తాము. ఫార్మేట్ చేసే వాళ్ళందరూ అంటే కంప్యూటర్ ఏమైనా రిపేర్ అయినప్పుడు మళ్ళీ ఫార్మేట్ చేస్తారు కదండి, అది ఫార్మేట్ చేసే వాళ్ళందరూ ఏడవకుండా, ఫార్మేట్ అంటే ఫార్మేట్ ఫ్యాక్టరీ, ఏడవకుండా ఉంటే ఎడోబ్ ఫ్లాష్, బహుబూరెలు, బహు అంటే బహుమాధ్యమ సాఫ్ట్వేర్, బూరెలు అంటే బ్లూరే సాఫ్ట్వేర్. మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఫ్లాష్ న్యూస్, అదేంటంటే మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళకి బూరెలు పెడతారు. ఫ్యాక్టరీలో అంటే ఫార్మేట్ ఫ్యాక్టరీ, ఫ్లాష్ న్యూస్ అంటే ఫ్లాష్ ఎడోబ్ ఫ్లాష్, మల్టీ టాలెంట్ అంటే మల్టీమీడియా సాఫ్ట్వేర్, బూరెలు పెడతారంటే బ్లూరే సాఫ్ట్వేర్. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఫ్లాష్ న్యూస్, అదేంటంటే మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళకి బూరెలు పెడతారు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్కు ఉదాహరణ వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, విండోస్ మూవీ మేకర్, డ్రా ప్యాడ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే విండోస్ దగ్గర వేవ్స్ ఉన్నట్టుగా డ్రా చేసి అదంతా ఒక వీడియోలో ఎడిట్ చేశాను. విండోస్ దగ్గర వేవ్స్ ఉన్నట్టుగా, విండోస్ దగ్గర అంటే విండోస్ మూవీ మేకర్, వేవ్స్ ఉన్నట్టుగా అంటే వేవ్ ప్యాడ్, డ్రా చేసి అంటే డ్రా ప్యాడ్, వీడియోలా అంటే వీడియో ప్యాడ్, ఎడిట్ చేశాను అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్కు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ వేవ్ ప్యాడ్ అనేది ఆడియో మరియు ఎడిటింగ్కి ఉదాహరణ. నెక్స్ట్ విండోస్ మూవీ మేకర్ అనేది వీడియోకి అండ్ ఎడిటింగ్ కూడా ఉదాహరణ. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. వీడియోలో ఎడిట్ చేశాను చూడండి, అక్కడ ఆడియో ఎడిటింగ్ చేశానంటే ఆడియోకి ఎడిటింగ్కి వేవ్ ప్యాడ్ అనేది ఉదాహరణ. ఇక్కడ వీడియో ఎడిట్ చేశాను అంటే వీడియోకి అండ్ ఎడిటింగ్కి రెండింటికి ఉదాహరణ విండోస్ మూవీ మేకర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. వెబ్ బ్రౌజర్ను ఉపయోగించుకోవడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏమంటారు? వెబ్ అప్లికేషన్ అంటారు. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కు ఉదాహరణలు జావా, ఫ్లాష్, వెబ్ 2.0. దీనికి నేను కోడ్ పెట్టలేదు ఫ్రెండ్స్, అన్నీ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సో అందుకనే దీనికి పెట్టలేదు. సమాచారాన్ని పొందడమే కాక ఒకరితోనొకరు పంచుకోవడంలో మంచి తోడ్పాటును అందించే సాఫ్ట్వేర్ వెబ్ అప్లికేషన్. ఇంటర్నెట్ అనగా ప్రపంచవ్యాప్త కంప్యూటర్లు అనుసంధాన వ్యవస్థ, అంతర్జాలం అని అంటారు. ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే వీటి సభ్యత్వం ఉండాలి. కంప్యూటర్,
మోడెమ్, బ్రౌజర్ సాఫ్ట్వేర్, టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ద్వారా అందే సేవలు www, ఈమెయిల్, FTP, న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజిన్, IRC, కామర్స్. ICTలో IRCని విస్తరించండి. ఇంటర్నెట్ రిలే చార్ట్. నిశ్చల లేదా స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమ ద్వారా జరిగే ప్రక్రియను ఏమంటారు? యానిమేషన్. యానిమేషన్ ప్రదర్శించడానికి ఉపయోగించే పరికరాలు డిజిటల్ కెమెరా, కంప్యూటర్, ప్రొజెక్టర్. యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుసరించడాన్ని ఏమంటారు? సిమ్యులేషన్. యథార్థ పరిస్థితుల్లో శిక్షణనివ్వటం, టెస్టింగ్ చేయడం, ప్రయోగం నిర్వహించడం వీలు కాకపోతే వీటిని ఉపయోగిస్తాము. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాం. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఏమంటారు? టెలికొలబరేషన్ అంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం టెలికొలబరేషన్. టెలికొలబరేషన్ ఉపయోగాలు అభ్యాసకులను ఆసక్తిగా, సహకారయుక్తంగా, సృజనాత్మకంగా, సమైక్యంగా ఉంచుతుంది. టెలికొలబరేషన్ ప్రాజెక్టులు, కృత్యములలో ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు బాగా తోడ్పడతాయి. 2 లేక ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతి చర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమంటారు? టెలికాన్ఫరెన్స్. ఫస్ట్ వన్, సైబర్ చట్టం మరియు రక్షణ. ఇంట్రడక్షన్ చూసినట్లయితే కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని విరివిగా ఉపయోగించుకోవడంతో పాటుగా సైబర్ నేరాలు, మోసాలు అధికం కావడం ద్వారా వాటిని నివారించడానికి సైబర్ చట్టం మరియు రక్షణ ఏర్పరచబడ్డాయి. ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలను ఏమంటారు? సైబర్ చట్టం. కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు ఇతర నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించే కార్యకలాపానికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడాన్ని ఏమంటారు? సైబర్ చట్టం. సైబర్ చట్టంలోని అంశాలు ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ యూసేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్. కంప్యూటర్లు, నెట్వర్క్లు, ప్రోగ్రాంలు మరియు సమాచారాన్ని అనధికారికంగా అందుబాటులో తీసుకోవడం, మార్చడం లేక నాశనం చేయడం నుండి రక్షించుకోవడానికి ఏర్పడిన విధానాన్ని ఏమంటారు? సైబర్ రక్షణ. సైబర్ రక్షణలోని అంశాలు అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, డిజాస్టర్ రికవరీ, ఎండ్ యూజర్ విద్య. సైబర్ రక్షణలోని అంశాలలో లేనిది అని మీకు క్వశ్చన్ అడుగుతారు టీచర్స్. కంప్యూటర్లోని ప్రోగ్రాంలు, ఫైళ్లను, విలువైన సమాచారాన్ని నాశనం చేసే సాఫ్ట్వేర్ వైరస్. కంప్యూటర్లోని విలువైన సమాచారాన్ని నాశనం చేయకుండా కంప్యూటర్లను రక్షించడానికి వాడే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఫైర్ వాల్స్. ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లలోని వ్యక్తిగత సమాచారంలోకి చొరబడి దానిని దొంగిలించి చట్టవిరుద్ధమైన పనులకు వినియోగించడం హ్యాకింగ్. ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలను కొందరు తమవిగా ఉపయోగించుకుంటున్న సైబర్ నేరం గ్రంథ చౌర్యం. వేరొక కర్త భాష, ఆలోచనలు, భావాలు లేదా వ్యక్తీకరణలను తమ స్వంత రచనగా సూచించడాన్ని ఏమంటారు? గ్రంథ చౌర్యం. గ్రంథ చౌర్యంను నివారించుటకు ఇన్స్టాల్ చేసుకోవలసిన సాఫ్ట్వేర్ www.plagiarism.com. ఏయూపీని విస్తరించగా అథరైజ్డ్ యూజ్ పాలసీ. ఈ సైబర్ నేరం నివారణ కొరకు ఏయూపీ అమలు చేస్తారు. ఏకాంత భగ్నం అనే సైబర్ నేరం నివారణ కొరకు ఏయూపీ అమలు చేస్తారు. ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ని ఏమంటారు? ఫ్రీవేర్ అంటారు. దీన్నే షేర్వేర్ అని కూడా పిలుస్తారు. ఫ్రీవేర్కు సంబంధించి సరైనవి. దీన్ని షేర్వేర్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇది అన్ని సమయాల్లో అన్ని అవసరాలకు సరిపోదు. ఫ్రీవేర్ యొక్క అడ్వాన్స్ వెర్షన్ BB ఎడిట్, ఎక్సెన్ వ్యూ. ఫ్రీవేర్ని ఇలా కూడా పిలుస్తారు షేర్వేర్. పాఠశాలలో అభ్యసించే భావనలు, సూత్రాలు, సాధారణీకరణలు, సిద్ధాంతాలు మొదలైన అంశాలను తరగతి గదిలో అభ్యాసకులకు అందించడానికి తోడ్పడే విధానాలే బోధనా పద్ధతులు. భాషా పాఠ్యాంశాలు ప్రభావవంతంగా జరగాలంటే కావలసినవి టేప్ రికార్డర్, CD ప్లేయర్, వీడియో ప్లేయర్,
లాంగ్వేజ్ ల్యాబ్, మల్టీమీడియా కంప్యూటర్లు. అబాకస్ క్యాలిక్యులేటర్లు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటర్, కంప్యూటర్ లాంటి ఐసీటీ పరికరాలు దీనికి బాగా ఉపకరిస్తాయి. గణిత శాస్త్రానికి ఉపకరిస్తాయి. విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులకు చేర్చడంలో సహకరించే ఐసీటీ వనరులు కంప్యూటర్, ట్యాబ్లు, డేటాబేస్లు, వెబ్ కెమెరాలు, ఆన్లైన్ మెటీరియల్. విజ్ఞాన శాస్త్ర అంశాల అవగాహనకు తోడ్పడేవి వర్చువల్ రియాలిటీ, సిమ్యులేషన్. సామాజిక శాస్త్రం విద్యార్థులకు అర్థవంతంగా, వాస్తవికంగా అందాలంటే సహకరించే ఐసీటీ పరికరాలు ఆన్లైన్ మ్యాప్లు, వికీలు, డేటాబేస్లు, బ్లాగ్లు, ఆడియో వీడియోలు. బోధన అభ్యసన ప్రక్రియ మరింత ప్రేరేపితమయ్యే విధంగా ఐసీటీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వనరులతో పాటుగా ఉపయోగించే ప్రత్యామ్నాయ వనరులు వికీలు, బ్లాగ్లు, పోడ్కాస్ట్లు, వెబ్ టూల్స్. క్రింది వాటిని జతపరిచినట్లయితే గాగ్నే సంజనాత్మక ప్రవర్తన సిద్ధాంతం, గార్డ్నర్ చెప్పిన బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం, జాన్ డూయి సూచించిన సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం, స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం, జీన్ పియాజే, జిరోమ్ బ్రోనర్ వివరించిన బాలల వికాస సిద్ధాంతం, వైగోట్స్కీ ప్రతిపాదించిన విధలన సిద్ధాంతం. బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం, ఒక కృత్యాన్ని నిర్వహించడం, ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని ఏమంటారు? స్కాఫోల్డింగ్ అంటారు. బాలల వికాస సిద్ధాంతాలు వివరించిన వారు జీన్ పియాజే, జిరోమ్ బ్రోనర్. వైగోట్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం విధలన సిద్ధాంతం. వైగోట్స్కీ సూచించిన స్కాఫోల్డింగ్ సిద్ధాంతంలోని విధలనం పిల్లల్లో జరగడానికి ఇవి సహాయపడతాయి: విజువల్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, నిజ జీవిత అనుభవాలు. రెబెక్కా ఆల్బర్ సూచించిన స్కాఫోల్డింగ్ వ్యూహాలు చూపించడం మరియు చెప్పడం, మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం, శబ్దకోశం బోధన, దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం, విరామం ప్రశ్నలు అడగడం, విరామం పునఃసమీక్ష. రెబెక్కా ఆల్బర్ స్కాఫోల్డింగ్ వ్యూహాలలో సరైన వరుస క్రమం: విరామం ప్రశ్నలు అడగడం, విరామం పునఃసమీక్ష. ఐసీటీ సమైక్య పాఠాలు, తరగతి గది నిర్వహణ. విద్యార్థులందరూ తరగతి గది తమ కోసం ఏర్పాటు చేయబడిందనే భావన కలిగించేలా తరగతి గది వ్యవస్థీకరణ చెందాలి. తరగతి గదిలో విద్యార్థులు ఎలాంటి ఆటంకం లేకుండా, అసౌకర్యానికి గురికాకుండా అభ్యసనం జరుపుకునేలా తరగతి గది వాతావరణం ఉండాలి. తరగతి గది సురక్షితమైనదిగా, అనుకూలమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా ఉండాలి. తరగతి గదిలో విద్యార్థులు అవసరాన్ని బట్టి ఎవరికి వారే వ్యక్తిగతంగా కానీ గ్రూపులుగా కానీ పనిచేసుకునే పరిస్థితులు ఐసీటీ పరికరాలు ఉండాలి. తరగతి గోడల మీద ఐసీటీ పరికరాలను ఉపయోగించుకునే విధానాన్ని తెలిపే పటాలు, పాఠ్యాంశాలకు సంబంధించిన చార్టులు, మ్యాపులు, గ్రాఫ్లు లాంటివి ఉంచడం వలన అభ్యసనం సులభమవుతుంది. విద్యార్థులకిచ్చే ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వారి సామర్థ్యాలకు తగినట్లుగా ఉండటమే కాకుండా వారి ఆసక్తితో అభ్యసించేలా చేసేదిగా ఉండాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభివృద్ధి పరిచిన కళాకృతులు లేదా పనులు ఒక క్రమ పద్ధతిలో నివేదికలుగా లేదా ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయబడేవే పోర్ట్ఫోలియోలు. విద్యార్థులే పోర్ట్ఫోలియోలోని అంశాలను రూపొందించడం వల్ల కలిగే ఫలితాలు: వారు నేర్చుకున్న విషయాలను వారు తెలుసుకోగలుగుతారు, అభ్యసనంలోని లోటుపాట్లు గమనించి తొలగించుకుంటారు. పోర్ట్ఫోలియోల ఆధారంగా విద్యార్థులు మదింపు చేస్తారు. పోర్ట్ఫోలియో మదింపులో భాగస్వాములు చేయబడేవారు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా. విద్యార్థుల ప్రగతిని దీర్ఘకాలంగా మదింపు చేయడానికి అధీకృత మదింపు విధానం పోర్ట్ఫోలియో మదింపు. విద్యార్థుల స్థాయిలు లేదా సాధనలని మదింపు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. రూబ్రిక్. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందన నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ని ఏమంటారు? రూబ్రిక్. నెక్స్ట్ వన్, స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలను సూచించిన వారు గుడ్రిచ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గుడ్ స్కోర్. గుడ్ స్కోర్ అంటే గుడ్ రిచ్, స్కోర్ అంటే స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణం. గుడ్రిచ్ సూచించిన స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు: రూబ్రిక్ నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి,
పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్ పనిని పునఃసమీక్ష చేయాలి. విద్యార్థుల పనిని మదింపు చేసి చూడాలి. ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియను ఏమంటారు? దత్తాంశ నిర్వహణ. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలు. పిల్లల ప్రగతి నమోదు, విద్యార్థుల హాజరు వివరాలు నమోదు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, పాఠశాలకు మంజూరైన నిధులు, ఖర్చు మిగులు వివరాలు, పాఠశాల నిర్వహించిన సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటోలు, నివేదికలు, సంస్థాగత ప్రణాళిక ప్రతి సంవత్సరము, విద్యార్థుల వివరాలు, పిల్లల మార్కులు, ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ ప్రణాళిక విధానంలో పాటించవలసిన సోపానాలు ఎన్ని? 4. పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ ప్రణాళిక విధానంలో పాటించవలసిన సోపానాలు 4 అని చెప్పుకున్నాం. అవి 1, విద్యార్థులు పొందే నైపుణ్యాలు, పాఠ్యాంశ బోధనా లక్ష్యాలు, మల్టీమీడియా పాఠం అమలుపరుచుట, ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు. మల్టీమీడియా పాఠం అమలుపరచుట అనే సోపానంలో ఉండే అంశాలు: పవర్ పాయింట్ స్లైడ్స్ తయారీ, ప్రొజెక్టర్ సహకారం, పాఠ్యాంశంలో అంతటా ఫార్మేటివ్ మదింపు జరుగుతూ ఉండాలి. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఈపాల్స్ సహాయము, ప్రాజెక్టర్ సహకారము, బ్లాగ్ సహకారము, ఇంటరాక్టివ్ బోర్డు. ఇవన్నీ మల్టీమీడియా పాఠ అమలుపరచుట సోపానంలో ఉండే అంశాలే. స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టంలో సమాధానాలు రాబట్టాలి అనేది ఏ సోపానాల్లో ఉండే అంశము? మల్టీమీడియా పాఠం అమలుపరచుట. మల్టీమీడియా పాఠాలు ప్రజెంట్ చేసేటప్పుడు నిర్వహించాల్సిన కృత్యాల్లో సరైనది: ఇంటర్నెట్ సరైన స్పీడ్తో ఉండేలా చూసుకోవాలి, స్క్రిప్ట్ ప్రకారం బహుళ మాధ్యమాల స్లైడ్స్ను రూపొందించుకోవాలి, విద్యార్థులని మల్టీమీడియా పాఠాలు ఆకట్టుకునే విధంగా తయారు చేయాలి. సో ఇవన్నీ సరైనవే. బహుళ మాధ్యమ పాఠాలకు ముందు, మధ్య, తరువాత ఉపాధ్యాయుని యొక్క పాత్ర. మధ్యలో విద్యార్థుల అవగాహనను మదింపు చేయాలి. ప్రజెంట్ చేసే విషయాలతో పాటు అదనంగా నూతన విషయాలను అందించాలి. పాఠం పూర్తయిన తర్వాత ఆ పాఠంపై నియోజనాలను విద్యార్థులకు ఇవ్వాలి. ఈ క్రింది వానిలో సామాజిక వేదికలు లేదా ఫోరంలకు ఉదాహరణ: అపెక్స్, ఏపీ సబ్జెక్ట్స్ ఫోరం, ఏపీ మ్యాథ్స్ ఫోరం. ఎగ్జామ్లో సామాజిక వేదికలకు ఉదాహరణ కానిది అని అడుగుతారు ఫ్రెండ్స్. చూసుకోండి, వీడియో చూసిన తర్వాత ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. వెబ్లో ప్రచురింపబడే పోస్టులు గల సైట్ని ఏమంటారు? బ్లాగ్. ఈ క్రింది వానిలో బ్లాగ్కు ఉదాహరణ: బ్లాగ్ స్పాట్, వీబ్లీ వెబ్సైట్లు. ట్విట్టర్లో ట్వీట్లకు గరిష్టంగా ఎన్ని అక్షరాలు గల మెసేజ్లను అకౌంట్ కలిగిన వినియోగదారులు చదువుకోవచ్చు మరియు తిరిగి పోస్ట్ చేయవచ్చు? 140 అక్షరాలు. ఇది ఒక శక్తివంతమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా, ఫేస్బుక్. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సామాజిక మాధ్యమంను ఉపయోగించుకొని విద్యా విషయాల్లో అభ్యసనలో గుణాత్మకతను సాధింపవచ్చు, వాట్సాప్. ఎక్కువగా ప్రొఫెషనల్స్ మరి ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉండే ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా, లింక్డ్ ఇన్. విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ఆవిష్కరణలను ఇతరులతో పంచుకొని జ్ఞానాన్ని పెంచుకునే చర్చా వేదిక, గూగుల్ ప్లస్. విద్యారంగం కోర్సులు, బోధనాభ్యాసనకు సంబంధించిన అనేక విషయాలు పోస్టు చేయబడే చర్చా వేదిక, గూగుల్ ప్లస్. ఈ క్రింది వాటిలో ఆన్లైన్ కోర్సుల వల్ల ప్రయోజనం: నిరంతర విద్యను పొందవచ్చు, ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి పొందవచ్చు, ఇష్టమైన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ కోర్సుల వల్ల ప్రయోజనాలు. ఈ ఉపాధ్యాయ వృత్తిపర అభివృద్ధికి ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు: ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్, అసెస్మెంట్, లిటరసీ కోచింగ్ కోర్సెస్, ఆన్లైన్ టీచింగ్ కోర్సెస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. దీని ప్రకారం ఉపాధ్యాయులు నిరంతరంగా తమ వృత్తిపరమైన అభివృద్ధిని పొందాల్సి ఉంటుంది. విద్యా హక్కు చట్టం 2009. వృత్తిపరమైన అభివృద్ధికి ఉపాధ్యాయులకు తోడ్పడే కార్యక్రమాలు: వర్క్షాపులు, సెమినార్లు, సింపోజియములు, పునశ్చరణ కార్యక్రమాలు. ఉపాధ్యాయులు నిరంతర వృత్తి వికాసాన్ని వీటి ద్వారా పొందవచ్చు: ఇంటరాక్టివ్ వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఈమెయిల్, బ్లాగులు. వీటి ద్వారా ఉపాధ్యాయుల్లో వృత్తిపర అభివృద్ధిని సాధించవచ్చు. ఇతరులలో సంబంధాలు కలిగి ఉండి సమాచారాన్ని పొందడం, ఇవ్వడం ద్వారా, కొన్ని సంబంధిత సమూహాల ద్వారా తమ ఆలోచనలను, ప్రాక్టీసులను షేర్ చేసుకోవడం ద్వారా.
ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదైనా ఆధార సాంకేతికతను ఏమంటారు? ప్లాట్ఫారం. కంప్యూటర్ భాషలో ప్లాట్ఫారం అనగా కంప్యూటర్ వ్యవస్థని సమన్వయం పరిచే ఆపరేటింగ్ సిస్టమ్. ఐసీటీ ప్లాట్ఫారంలుగా ఉపయోగపడే వనరులు: మల్టీమీడియా కంప్యూటర్లు, డిజిటల్ కెమెరాలు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ ఫోన్, ఇంటరాక్టివ్ బోర్డులు, ల్యాప్టాప్లు, హ్యాండికామ్, టెలివిజన్, రేడియో, టాబ్లెట్లు, సామాజిక మాధ్యమాలు. ఇవన్నీ ఐసీటీ ప్లాట్ఫామ్లుగా ఉపయోగపడే వనరులు. ఎంఓఓసి అనగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. వెబ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి ఎవరైనా చేయటానికి వీలున్న ఆన్లైన్ కోర్సులను ఏమంటారు? మిహూజా. చాలా ఎక్కువ మందికి ఎటువంటి రుసుము లేకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తేబడిన కోర్సును ఏమంటారు? భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్స్. ఎంఓఓసీలకు సంబంధించి సరైనది. దీనిలో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎంతమంది అయినా చేరవచ్చు, ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. భారతదేశ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎంఓఓసి కోసం ఏర్పాటు చేసినది స్వయం. స్వయం అనగా స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఎంఓఓసికు ప్లాట్ఫామ్ ఓపెన్ ఈడిఎక్స్. ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సులను భారత పౌరులకు అందించాలనేదే దీని యొక్క లక్ష్యం. ఇది టీచర్స్ ఐసీటీఏ మరియు ఐసీటీబీకి సంబంధించిన టోటల్ బిట్స్, అలాగే అబ్రివేషన్ సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐసీటీఏ మరియు ఐసీటీబీలో ఉన్న అబ్రివేషన్స్ అన్నిటికీ మనం ఒక వీడియో అయితే చేసుకుందాము. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అబ్రివేషన్ మీద బిట్ అడిగే అవకాశం ఉంది. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంత మంచి కంటెంట్, మీకు టైం సేవ్ అయ్యే కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా కావాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.